హలో ఎవరివన్. ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హైడ్రా అనే వర్డ్ ఎక్కడి నుంచి తీసుకున్నారనే దాని గురించి చెప్తూ వచ్చారు. అయితే హైడ్రా అనే వర్డ్ హిట్లర్ తన ఆర్గనైజేషన్ టీంకి పెట్టిన పేరని, అది మాత్రమే నేను కన్సిడర్ చేసి హిట్లర్ ఎంతైతే పవర్ఫుల్గా ఉంటాడో అలాగే ఎవరన్నా చెరువులు కబ్జా చేయాలంటే హైడ్రాని చూసి అలాగే భయపడాలి అనే ఉద్దేశంతో నేను హిట్లర్ దగ్గర ఉన్న ఆర్గనైజేషన్ టీం పేరుని దీనికి హైడ్రాగా పెట్టాను అనేసి చెప్పారు. అయితే హైడ్రా అనే వర్డ్ సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా నిజమేనా కాదా అని డౌట్ వచ్చింది. ఒకసారి చాట్ జీపీటీని, జెమినీ ఏఐ, గూగుల్ సెర్చ్ ఇంజన్ మూడిట్లో సెర్చ్ చేసి చూశాను. అయితే అది చెప్పడం మాత్రం ఏం చెప్తుందంటే హైడ్రా అనేది ఒక ఫిక్షనల్ ఆర్గనైజేషన్ టీం, దట్టు అది మార్వెల్ కామిక్స్ అండ్ మార్వెల్ యూనివర్స్ నుంచి పుట్టిన ఒక చిన్న సబ్జెక్ట్ మాత్రమే. అది కంప్లీట్లీ ఒక ఫిక్షనల్ ఆర్గనైజేషన్. హిట్లర్కి ఎటువంటి సంబంధం లేదు. అయితే నాకు అర్థం కాని విషయం ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి అనే వ్యక్తి నార్మల్ వ్యక్తి కాదు. సో ఇలాంటి విషయాల గురించి మాట్లాడేటప్పుడు బ్యాక్ ఎండ్ కంప్లీట్గా ప్రిపేర్ చేసుకునే మాట్లాడతారు. అయితే ఎలా ఎలా దీన్ని ఆయన మిస్లీడ్ అయ్యాడని చెప్పేసి నాకు వచ్చిన అనుమానం. సో ఎప్పుడైనా ఒక వర్డ్ మనం దేనికైనా మనకి సంబంధించిన వర్డ్ పెట్టుకునేటప్పుడు దాని హిస్టారికల్ నాలెడ్జ్ కంప్లీట్గా మనం బేస్ చేసుకుంటాం. బట్ అంత హిస్టరీ కూడా తెలియకుండా ఎలా అంత పబ్లిక్ మీటింగ్లో, అంత పబ్లిక్ ఇంటర్వ్యూలో ఎలా చెప్పాడు అనేది నాకు వచ్చిన సందేహం. మీకేమి అలాంటి డౌట్ ఏం రాలేదా?